హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో ఫస్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, మంచి బ్రాస్ మెటల్లో వచ్చింది. ఇది క్యామెల్ చూస్తున్నారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డిజైన్ చేయడం కూడా. ఇదంతా కూడా మనకు క్లాత్ వేసినట్టుగా, ఇదంతా డీటెయిలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. చూడడానికి ఇలా ఉంది కానీ అంటే నార్మల్గా ఇలా పెట్టవచ్చు, లేకపోతే స్టూల్స్ పై, లేకపోతే ఈ విధంగా హ్యాంగ్ చేయాలన్నమాట. దీన్ని ఇంట్లో హ్యాంగ్ చేసి పెట్టుకున్నట్టయితే కార్నర్స్లో కావచ్చు, మిడిల్లో ఎక్కడ హ్యాంగ్ చేసి పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూసారు కదా, మంచి డెకరేటివ్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బ్రాస్ ఐటమ్ చూద్దాము. అసలు ఇది చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఐటమ్ ఇది. అంటే ఆల్మోస్ట్ 100-200 ఇయర్స్ బ్యాక్ వాడినవి ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది దీపం చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక్కడ మనము దీపం వెలిగించుకోవడానికి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ పీకాక్ వచ్చింది కిందికి. ఇదంతా కూడా మనకు డిజైన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇదంతా కూడా మనకు డిజైన్ ఇచ్చేసారు ఈ విధంగా. చాలా బాగుంది. ఇలాంటివి మనము యాంటిక్ పీసెస్ కాబట్టి మనము ఇంట్లో ఏ కార్నర్లో పెట్టినా కూడా చాలా బాగుంటాయి. షెల్ఫ్లలో పెట్టినా కూడా చాలా బాగా కనపడతాయి ఇలాంటివి. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూడండి, బ్రాస్ ఐటమ్. ఇది యాంటిక్ పీసెస్. అసలు ఎంత బాగుందో ఇదైతే. పోట్లీస్ ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాయి, కానీ అప్పట్లోనే ఇలాంటివి వాడేవారు. చూడండి దీన్ని, అసలు ఎంత బాగుందో. ఇది మనకు నార్మల్గా మ్యాంగో షేప్లో వచ్చేసింది. దీన్ని చూసుకున్నట్టయితే మనం ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇక్కడ లాక్ ఓపెన్ చేసేసి ఇది చూడండి, మంచిగా దీని లోపల పెట్టుకోవాలన్నమాట. ఇది మంచిగా మనకు పోట్లీస్ ఇప్పుడు వాడుతున్నాం కదా, అదేవిధంగా వీటిని జ్యువెలరీ పెట్టుకోవడానికి వాడేవారు అనమాట. ఎంత బాగుంది ఇది. ఈ విధంగా దీన్ని లాక్ చేసుకోవచ్చు. క్యూట్గా దీనికి ఇక్కడ లాక్ కూడా ఇచ్చేసారు. ఇది మంచిగా ఈ విధంగా హ్యాంగ్ చేయడానికి. చూడండి ఎంత బాగుందో. యాంటిక్ పీసెస్ కాబట్టి రేర్, అసలు ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టము. ఆల్మోస్ట్ 100-200 ఇయర్స్ బ్యాక్ ఉన్న యాంటిక్ పీసెస్ ఇవన్నీ కూడా. వీటి డీటెయిలింగ్ చూసుకున్నా కూడా అసలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. టోటల్గా ఇదంతా చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారు కిందికి అంతా కూడా. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూడండి, ఇది బ్రాస్తో చేసింది యాంటిక్ పీస్. అసలు ఇప్పుడు ఇలాంటివి దొరకడమే చాలా కష్టము. ఇలాంటివి మనము ఇంట్లో అంటే ఎక్కడైనా పోర్టికోలో కావచ్చు, మనము బాల్కనీస్లో, ఇంట్లో మిడిల్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి. మనము ఈవెన్ పూజా మందిర్లో కూడా ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీటి డిజైన్ చూసుకున్నా కూడా అప్పట్లో ఎంత మంచి డీటెయిలింగ్ అనేది అప్పట్లోనే ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటిది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది పెద్దగా ఉంది. ఇందులోనే ఇంకొక గంట కూడా ఉంది చూడండి, ఇది కూడా ఉంది. ఇది మామూలుగా మనము ఇంట్లో వాడుకుంటాం కదా, అలాంటి వాటిలలోనే ఇంకా పెద్దది. దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు వాడతాం. ఎంత బాగుంది చూడండి. పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మంచిగా విగ్రహం లాగా ఇచ్చేసారు. కిందికి అంతా కూడా మనకు డీటెయిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవైతే. ఇలాంటివి ఇప్పుడు దొరకడం కూడా చాలా రేర్ అసలు. చూడండి ఎంత బాగున్నాయి. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, టీ కెటిల్. ఇది ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. కాకపోతే అప్పుడే చూడండి, అసలు అప్పట్లోనే ఇంత మంచి డిజైన్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే అసలు ఎంత బాగున్నాయో. యాంటిక్ పీస్ అంటే అసలు నమ్మడానికే లేదు. ఎంత బాగుంది చూడండి. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. చూడండి ఈ విధంగా మంచిగా దీంట్లో మనము టీ కానీ కాఫీ అలాంటి అవన్నీ పోసి పెట్టవచ్చు. ఎంత బాగుందో చూడండి. ఇదంతా కూడా మంచి బ్రాస్ మెటల్. ఇది మంచి ఇలా పోయడానికి కూడా మనకి ఎంత బాగుందో చూడండి. దీని హ్యాండిల్ కావచ్చు, మనకు దీని ఈ డిజైన్ కావచ్చు, ఇదంతా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఇలాంటివి మనము డెకరేటివ్ ఐటమ్స్గా మనము అంటే ఏ కార్నర్లో, షెల్ఫ్లో, ఈవెన్ ముందు స్టూల్ పెట్టేసి ఆ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా మంచి కనపడతాయి ఇలాంటివి. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి, వాటర్ జగ్. అసలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. టోటల్గా ఇది యాంటిక్ పీస్ మొత్తం. ఇది చూడండి మంచి ఎంత బాగుందో. దీని డిజైన్ కూడా, దీని షేప్ చూడండి, దీని హ్యాండిల్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. చాలా హెవీగా కూడా ఉంది. ఇది బ్రాస్ మెటల్ కాబట్టి చాలా హెవీగా ఉంది. ఇలాంటివి మనకు ఇంట్లో ఏ కార్నర్కి పెట్టినా కూడా, టేబుల్స్ పై పెట్టినా కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఈవెన్ ఫ్లవర్ వాజ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో ఫ్లవర్స్ పెట్టేసి కూడా మనం పెట్టినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇది చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం.
ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి బ్రాస్ మెటీరియల్లోనే వచ్చింది డెకరేటివ్ ఐటమ్ ఇది. ఈ చుట్టూ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పాట్ డిజైన్లో వచ్చేసి సైడ్స్కి మనకు లయన్స్ ఇచ్చేసారు, ఇటొకటి. అసలు ఎంత బాగుందో చూడండి. మంచిగా ఇది మనము ఎక్కడైనా సరే ఇంట్లో కార్నర్లో కావచ్చు, టేబుల్ పైన, సెంటర్ టేబుల్ పైన పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మనము డార్క్ కలర్ వాల్స్కి వాటి ముందు పెట్టినట్టయితే ఇలాంటివి చాలా మంచిగా ఎలివేట్ అవుతాయి. ఓల్డ్ ఏజ్లో అంటే ఒక 100 years బ్యాక్ అప్పుడు మనకు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి, గుళ్ళల్లో దీపాలు పెట్టడానికి ఇలాంటి వాటిలో మనము నూనె తీసుకెళ్ళి అమ్మవారికి దీపం పెట్టేవారట. ఇది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది, ఇలా మనం తీస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఆయిల్ పోసేసి దీన్ని తీసుకెళ్ళేసి మనము అక్కడ టెంపుల్లలో అంటే ఇప్పటిలాగా ఉండదు కాబట్టి అప్పట్లో దీంట్లో తీసుకెళ్ళి దీపాలు పెట్టేవారట. అంత హిస్టరీ ఉంది వీటికి, అంత యాంటిక్ పీస్ ఇది. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, ఇది కూడా బ్రాస్ ఐటమే. ఇది మనము టెంపుల్లో అంటే గుళ్ళలో మనము మందిరంలో హారతి ఇస్తాము కదా, అదనమాట. మనం హారతి ఇవ్వడానికి ఇది చూడండి ఎంత బాగుందో. దీని డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఇలాంటివి యాంటిక్ పీసెస్ కాబట్టి ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసేవారు. అంటే దీంట్లో అప్పుడు హారతి ఇవ్వడానికి ఇది ఈ విధంగా యూజ్ చేసేవారు అనమాట. దీన్ని మంచి బ్రాస్ మెటల్, ఇదైతే చాలా హెవీగా కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి కూడా మనము ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్లా ఉంచినట్టయితే టేబుల్ పైన ఎక్కడైనా సరే చాలా బాగా కనపడతాయి ఇలాంటివి. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది కూడా బ్రాస్ మెటల్ చూడండి, అసలు చాలా హెవీగా ఉంది ఇది. అప్పట్లో దీన్ని మందిరాలలో మనకు ఆయిల్ వేసి పెట్టుకోవడానికి కావచ్చు, పెద్దవారు వాటర్ తాగడానికి కావచ్చు, అలా యూజ్ చేసేవారట. చాలా హెవీగా కూడా ఉంది. మంచిగా సైడ్కి ఈ విధంగా ఇలా వచ్చేసాయి, మనకు హ్యాంగింగ్స్లా వచ్చేసాయి. ఇదంతా కూడా మంచిగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది, లీఫ్ డిజైన్ ఇచ్చేసారు. మంచిగా చాలా బాగుంది అసలు. ఇలాంటివి మనము ఇంట్లో ఎక్కడైనా సరే డెకరేటివ్ ఐటమ్లా యూజ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ లేకపోతే ఆయిల్ పోసి పెట్టుకోవడానికి అట్లా యూజ్ చేసేవారట అప్పట్లో. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, అసలు ఎంత మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ బాక్స్ ఇది. దీని డిజైన్ చూసుకున్నట్టయితే కూడా మంచిగా డీటెయిలింగ్ అప్పట్లోనే ఎంత బాగా చేశారో చూడండి. అసలు ఆల్మోస్ట్ ఇది యాంటిక్ పీస్ అంటే 100-200 years బ్యాక్ది కదా, అయినా సరే ఇందులో దీని డిజైన్ చూసుకున్నట్టయితే చూడండి అసలు ఎంత మంచి డీటెయిలింగ్. ఈ విధంగా హ్యాండిల్ ఉంది దీనికి పట్టుకోవడానికి. ఇదంతా కూడా మంచిగా డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇచ్చేసారు. ఇదంతా కూడా ఈ విధంగా ఓపెన్ చేయాలి. దీనికి చిన్న లాక్ కూడా ఇచ్చేసారు, మంచిగా క్యూట్గా. ఈ విధంగా ఇందులో ఇది ఓపెన్ చేసేసి ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో జ్యువెలరీ ఐటమ్స్, అప్పటివి కూడా జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. చాలా బ్యూటిఫుల్గా ఇవి చూడండి, ఈ విధంగా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులో కుంకుమ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న కుంకుమ భరిణెలు ఉన్నాయి ఇందులో. అసలు ఇలాంటివి దొరకడమే చాలా రేర్ అసలు. ఇలాంటివి మనము ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టినట్టయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అసలు ఇల్లు చాలా మంచిగా ట్రెడిషనల్ లుక్తో కనపడుతుంది. చూసారు కదా, మంచి యాంటిక్ ఐటమ్స్. ఇవన్నీ కూడా అప్పట్లో మన పెద్దవాళ్ళు యూజ్ చేసినవి అనమాట. ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే అసలు చాలా మంచి ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది.